కాలోస్మి లోకక్షయకు ప్రవృద్ధ ఋతే పిత్వా భవితావానుభూయ. కాలాన్ని నేనే, ఆ కాలమే ఇదంతా జరిపిస్తున్నప్పుడు ఈ కాలము మనము మూర్ఖంగా మనం ఇదంతా చేస్తున్నాం అనుకుంటే కాలుడు ఏం చేస్తాడో నవ్వుకుంటాడు. అందుకే శ్రీకృష్ణ చాలా సీరియస్ గా చూడమంటాను నేను. మూర్ఖుడు వాడు మృత్యువుకి దూరంగా పారిపోతానంటున్నాడు, కానీ ఎక్కడికి వెళ్తున్నాడు వాడు? మృత్యువు దగ్గరికే పోతున్నాడు. కానీ ఎవరైతే మృత్యువు యొక్క నిజ స్వరూపాన్ని అర్థం చేసుకుంటారో, మీరు జాగ్రత్తగా గమనించుకుంటే సహజంగానే మీకు అర్థమవుతుంది మృత్యు అనేది లేదు అని. మృత్యు అనేటటువంటిది లేదు. మృత్యు అనేది ఉంది అనేది మీ భ్రమ. ఆ భ్రమని ఎలా దూరం చేసుకోవాలి? పాములా కనిపిస్తుంది అక్కడ తాడు, పాము అది మీ మనస్సుకి, అది తాడది కాదురా బాబు, అది తాడు కాదు పాము. ఎన్నిసార్లు మనం కొట్టుకుంటే తాడు పాము తేలేది? మీరు ఎన్నిసార్లు కొట్టుకున్నా ఒకటే, అది వాడు విండది, దగ్గరికి వెళ్ళమంటే వెళ్దాం. ఏదో ఒక ప్లాన్ వేసాను, పెద్ద ప్లాన్ వేసావు, అసలు ఇదో మంచి ఛాన్స్ దొరికింది కాబట్టి నిన్ను అడ్డు తీసుకోవడానికి నన్ను ముట్టుకోమంటావు. ఓన్లీ సొల్యూషన్ ఏంటంటే మీరు దాన్ని ఫేస్ చేయాలి. మొత్తం యోగ సాధన చావుని ఎలా ఫేస్ చేయాలో చెప్తుంది, అది జాగ్రత్తగా అర్థం చేసుకోండి. హౌ టు ఫేస్ డెత్. అందుకే యానిషా సర్వభూతేషు తస్యాం జాగ్రత్త సంయమి 2వ అధ్యాయంలో మనం చదువుకుంటాం. చివరి శ్లోకానికి 3 శ్లోకాలు 4 శ్లోకాలు ముందు. అంచేత ఆ రాత్రి పూట మీరు ఎప్పుడైతే ఆ నిద్రలోకి వెళ్తున్నారో, మీ శరీరంలో శ్వాస వెళ్తున్నప్పుడు శ్వాసలో ఏ విధమైనటువంటి మార్పు వస్తే మీకు నిద్ర వస్తుందో మీరు పట్టుకోగలిగితే, మీరు కావాలంటే నిద్రపోవచ్చు, కావాలంటే మెలకువగా ఉండొచ్చు. కొంచెం జాగ్రత్తగా దీన్ని అర్థం చేసి మీరు ఇవాళ నుంచి ప్రాక్టీస్ చేసుకోండి. నేను చాలాసార్లు చెప్తాను, ఇందులో మీరు చేయవలసింది ఏమీ లేదు. ప్రతిరోజు మీరు నిద్రపోతారు, ఇవాళ నిద్రపోండి. నిద్రలో ఏ విధమైనటువంటి తేడా రాదు. నేను ఇచ్చే సలహా ఏంటి మీకు? శ్వాస లోపలికి వెళ్తుంది, శ్వాస బయటకు వస్తుంది, శ్వాస లోపలికి వెళ్తుంది, బయటకు వస్తుంది. ఈ శ్వాస పీల్చే విధానంలో మార్పు వస్తే నిద్ర వస్తుంది. నిద్రపోతున్న వాడి శ్వాస చూడండి, మన శ్వాస చూడండి, మీకు నేను చెప్పింది అర్థమవుతుంది. నేను చెప్తున్నాను, నిద్రపోతున్నటువంటి వాడి శ్వాస, మెలకుగా ఉన్నటువంటి శ్వాస చాలా తేడా ఉంది. చేత దొంగ నిద్ర ఈజీగా పట్టేయచ్చు, వాడు ఎంత నటించినా. మీకు ఆ శ్వాసలోని తేడా తెలిస్తే మీరు గమనించుకోండి. ఈసారి ఎవరైనా పడుకున్నప్పుడు చాలా జాగ్రత్తగా, మన ఇంట్లో అయితే ఇంకా ఈజీ, ఇంకంటే వాళ్ళని మనం చూసుకుంటూ ఉంటాం కదా, వాళ్ళు నిద్రపోయినప్పుడు శ్వాస ఎలా పీలుస్తున్నారు, మెలకుగా ఉన్నప్పుడు శ్వాస ఎలా పీలుస్తున్నారు. మెలకుగా ఉన్నప్పుడు కూడా నిద్రపోతున్నప్పుడు పీల్చినట్టు మీరు శ్వాస పీల్చుకోగలిగితే మీకు మృత్యువు రాదు. అదే భగవద్గీత 8వ అధ్యాయంలో చెప్తుంది. మీకు మృత్యువుని దాటటానికి మీరు పెద్ద గందరగోళం ఏం పడక్కర్లే. ఏ విధమైనటువంటి శ్వాస మీరు నిద్రపోతున్నప్పుడు పీల్చుకుంటున్నారో అదే విధమైనటువంటి శ్వాస మీరు మెలకుగా ఉండి పీల్చగలరు. అదంతసేపు మాస్టరు అంతేనా, చేసి చూడండి తెలుస్తున్నారు, అంతేనా, అవునో కాదో. కానీ ప్రకృతిలో ఏది అసంభవం కాదు, కష్టం కాదు. నిరంతరము మనస్సు దాని మీద ఉండాలి. ప్రతిరోజు మీరు నిద్రపోయేటప్పుడు పక్క వాళ్ళతో మాట్లాడటం, ఏదో ఆలోచిస్తూ కోపాలు తెచ్చుకోవటం, వాడు నన్ను ఇలా అంటాడా, రేపు ఛాన్స్ దొరుకుతుంది కదా, వాయిస్తా రేపు ఎక్కడ పోతాడు వాడు, అలా కోపం. లేకపోతే మీకు ఇష్టమైన వాడు ఎవరైనా వస్తున్నాడు అనుకోండి, రేపు వాడు వస్తాడు, ఇలా మాట్లాడు. రెండు పాజిటివ్ నెగిటివ్. అది ఆలోచించకుండా కేవలము మీరు మీ శ్వాస మీద మాత్రమే దృష్టి పెట్టుకుని పడుకోవటానికి ట్రై చేయండి. చెయ్యాలి మీరు, అంతే తప్ప నేను ఎన్నిసార్లు మీకు ఇది చెప్పినా మీకు లాభం లే. ఇది చేయటానికి మీరు ఎవరు వెళ్ళాలి ఈ సాధన చేయటానికి? తిరుపతి వెళ్ళాలా, ఋషికేశ్, హరిద్వార్, ఎవరు వెళ్ళక్కర్లే, మీరు పడుకోవాలంటే.